ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. సర్జరీ పూర్తయింది. పేషెంట్ కండిషన్ స్టేబుల్గానే ఉంది. ప్రాణాలైతే కాపాడగలిగాం గాని కుడి చేతికి బలమైన గాయం తగలడం వల్ల నరాలన్నీ బాగా దెబ్బతిన్నాయి. చేతికి సర్జరీ చేయడం వల్ల కొన్ని నెలల పాటు ఆ చేత్తో ఏ పని చేయకూడదు. యాక్సిడెంట్ అవగానే రియాక్ట్ అయి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. హాస్పిటల్కి తీసుకురావడంలో ఆలస్యం చేశారు. ఫీజు కట్టడంలో కూడా చాలా లేట్ చేశారు. డాక్టర్, మా జీవితాలన్నీ ఆయన మీదే ఆధారపడున్నాయి. కొన్ని నెలల పాటు ఆయన చేతులు ఏ పని చేయకూడదంటే మాకేం చేయాలో అర్థం కావట్లేదు. అవకాశం ఉన్నప్పుడు ఆలస్యం చేసి ఇప్పుడు ఎమోషనల్ అవ్వడం వల్ల ఏం లాభం లేదమ్మా. డాక్టర్ భాషలో ప్రాణం అంటే ఊపిరొక్కటే అనుకుంటున్నారు, కానీ చేనేత కార్మికులకి నిజమైన ప్రాణం కాలు చెయ్యే. కడుపు నింపేది, జీవితాన్ని నడిపించేది ఆ రెండేనమ్మా. ఆ రెండిటిలో ఏది పని చేయకపోయినా ఒక్కరి ప్రాణమే కాదు, కుటుంబంలో అందరి ఊపిరి ఆగినట్టే. మన శ్రీకరం ప్రాణాలకేం ప్రమాదం లేదని సంతోషించాలో, తను మగ్గం ముట్టుకోలేనందుకు బాధపడాలో అర్థం కావటం లేదమ్మా. ఉదయం లేచినప్పటి నుంచి మగ్గం దగ్గర కూర్చుంటాడు అన్నయ్య. పని దైవంగా లోకంగా బ్రతుకుతున్నాడు. అలాంటి అన్నయ్యకి చెయ్యి పని చేయట్లేదని నిజం తెలిస్తే తట్టుకోలేడు. అమ్మా, రాత్రి నుంచి నువ్వేం తినలేదు, టాబ్లెట్ కూడా వేసుకోలేదు. నేను ఇంటికి వెళ్ళి టాబ్లెట్స్ టిఫిన్ తీసుకొస్తాను. నాకేం వద్దు శ్రీజ. మీ అన్నయ్యని అద్దాల చాటు నుండి కాకుండా నేరుగా చూసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, ఏది సహించదు. అన్నయ్య బైక్ చాలా జాగ్రత్తగా నడుపుతాడమ్మా. ఎవరో కళ్ళు మూసుకుపోయి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశారు. దాని ఫలితం మనం అనుభవిస్తున్నాం. తప్పు ఎవరిదైనా ఒక మనిషి రక్తపు మడుగులో ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలన్న మానవత్వం కూడా లేకుండా ఎలా ఉంటారమ్మా? డాక్టర్ చెప్పినట్టు అప్పుడే వైద్యం చేయించి ఉంటే శ్రీకరం చేతికి ఏ ప్రమాదం ఉండేది కాదు. మేడం, మీలో సంధ్య అంటే ఎవరు? నేనేనండి. శ్రీకర్ గారికి స్పృహ వచ్చింది. మీ పేరే కలవరిస్తున్నారు. వెళ్ళి మాట్లాడండి. అత్తయ్య, శేఖర్, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకేం కాలేదు. సంధ్య, చెప్పు. ఏడవకండి అత్తయ్య. నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు?
ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను? ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చారండి. నిన్న రాత్రి నుండి మీరు హాస్పిటల్లోనే ఉన్నారు. బండికి చీరల సంచి ఉండాలి. అదెక్కడ? ఎవరైనా తీశారా? దాన్ని జాగ్రత్త చేశారా? అవి చాలా మంచి చీరలు. నేను నేస్తున్నప్పుడే నాకే ముచ్చటేసింది. నాకు తెలిసి అలాంటి డిజైన్స్ మళ్ళీ నేను కూడా నేయలేనేమో. అంత కష్టపడి చేసిన చీరలు సేటు గారికి డెలివరీ చేయలేదు. సంధ్య, ఆయన ఏమైనా ఫోన్ చేశారా? లేట్ అయినందుకు కోప్పడ్డారా? లేదండి, ఎవ్వరూ ఫోన్ చేయలేదు. ఫోన్లే. ఒకవేళ ఫోన్ చేస్తే నువ్వే మాట్లాడు సంధ్య. ఈరోజు సాయంత్రం ఏదో ఒక విధంగా పంపించేస్తానని చెప్పు. కొత్త ఆర్డర్ ఇస్తే నువ్వు తీసుకో. ఏమండి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు ప్రశాంతంగా పడుకోండి. నేను పని గురించి మాట్లాడుతుంటే పడుకోమంటావేంటి సంధ్య? నాకేం కాలేదు. ఇదేం కాదు. అసలు ఈ కట్టెందుకేసారో కూడా తెలియట్లేదు. కొంచెం కూడా నొప్పి లేదు. కనీసం దోమ కుట్టినట్టు కూడా లేదు. చూడు ఎంత తేలిగ్గా. ఇదేంటి, నా చేతిని ఎత్తలేకపోతున్నాను. సంధ్య, నాకేమైంది? నేనెందుకు చేయి లేపలేకపోతున్నాను? నువ్వైనా చెప్పమ్మా. శ్రీజ, పోనీ నువ్వైనా చెప్పు. సమాధానం చెప్పకుండా ఎందుకు ఏడుస్తున్నారు? నా చేతికి ఏమైందో చెప్పండి. శేఖర్, ఎన్ని రోజులు మా ఆకలి తీర్చిన నీ చేతికి శాపం తగిలిందిరా. దయలేని ఆ దేవుడు మగ్గానికి నిన్ను దూరం చేశాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? మగ్గానికి నేను దూరం కావడం ఏంటి? ఏమండి, యాక్సిడెంట్లో మీ చేతి నరాలు బాగా దెబ్బతిన్నాయంటండి. ఆపరేషన్ చేశారు. కొన్ని నెలల పాటు ఈ చేత్తో ఏ పని చేయకూడదంట. ఏంటి? ఈ చేత్తో ఏ పని చేయకూడదా? అంటే నేను ఎప్పటికీ మగ్గాన్ని వేయలేనా? ఈ చేత్తోనే చేనేతని బ్రతుకు రాతగా రాసుకున్నాను. మగ్గం చప్పుడిని గుండె చప్పుడుగా మార్చుకున్నాను. అలాంటిది ఇప్పుడు చెయ్యి పనిచేయకపోతే ఎలా బ్రతకగలను? మిమ్మల్ని ఎలా పోషించగలను?